5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని, కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లానా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా? అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు? ప్రజలు కాదా? సిబిఐ కాదా? జడ్జిలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట, ఆయనకు చెప్పుకున్నారట, ఈయన కన్విన్స్ అయ్యారట. మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా, సిబిఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా, జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. తప్పించుకొని తిరగడం ఎందుకు? బెయిల్ మీద తిరగడం ఎందుకు? సాక్ష్యాలు, ఆధారాలు, మీ ఫోన్లు, మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట, ఇక లోకమంతా ఒప్పుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగటం లేదు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు న్యాయం పక్షాన నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నా బిడ్డల్ని పక్కన పెట్టి, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి, అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది.